హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సాలిడ్ మూవీ స్టఫ్. నేను మీ ఎస్ఆర్బి కంటెంట్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న, నేను కాదు ఇండియా మొత్తం వెయిట్ చేస్తున్న ద మోస్ట్ అవైటెడ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. పుష్ప ద రూల్ ట్రైలర్ ఎలా ఉంది అంటే, ఒక్క మాటలు చెప్పాలంటే బాహుబలి రికార్డ్స్ ఇంకేదైనా రికార్డ్స్ ఉన్నా అన్నిటినీ తుడిచిపెట్టేస్తుంది అనేది వాస్తవం. నిజంగా ట్రైలర్లో అంత డెప్త్ ఉంది. అఫ్ కోర్స్ చాలా ఫాస్ట్ కట్స్ ఉన్నాయి. సో దాంతోపాటు ఆ క్వాలిటీ కనిపిస్తుంది. లాస్ట్లో వచ్చే డైలాగ్ ఉంది కదా, పుష్ప అంటే ఇంటర్నేషనల్ అని, ఆ లెవెల్ స్టాండర్డ్స్ ఉందండి. సో నిజంగా షూటింగ్ లేట్ అయింది అంటే ఏంటో అనుకున్నా కానీ లేట్ అవడమే దానికి కరెక్ట్ థింగ్ అండి. ఎందుకంటే ఇంత క్వాలిటీతో ఇంత స్టఫ్తో ఈ సినిమా వస్తుంది అంటే అది మామూలుగా కదండి. అండ్ నెక్స్ట్ దాంట్లో నాకు బాగా స్ట్రైక్ అయింది ఒకటి ఏంటంటే, శ్రీవల్లి పుష్ప అంటే బ్రాండు అని చెప్తుంది కదా. సో తను ఆ చెప్పే సిచ్యువేషన్ ఏమై ఉంటుంది, ఎంత గూస్ బంప్స్ క్రియేట్ చేస్తుంది అనేది నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్. అండ్ లాస్ట్ లో బన్వర్ సింగ్ షెకావత్ కి నేను పుష్ప అండ్ టీమ్ కి పుష్ప అంటే ఫైర్ అనుకుంటున్నావా అనే సీన్ దగ్గర వైల్డ్ ఫైర్ అనేది కూడా నాకు చాలా ఫన్ గా అనిపించింది. తెగ నవ్వుకున్నాను. అండ్ అట్ ద సేమ్ వే బీభత్సమైన హైప్ కూడా క్రియేట్ చేసింది. సో పుష్ప ట్రైలర్ అయితే నార్మల్ గా లేదండి. నిజంగా ఈ సినిమాకి టికెట్లు దొరుకుతాయో లేదనే డౌట్ ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే అంత స్టఫ్ ఉంది దాంట్లో. నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తానండి. అస్సలు ఆగలేకపోతున్నాను కరెక్ట్గా చెప్పాలంటే. ట్రైలర్ అద్దిరి పాటుగా ఉంది, క్వాలిటీ ఉందండి, మామూలుగా లేదు. సో దాంట్లో ఓవరాల్ గా నేను ఒక్కసారి చూసాను ట్రైలర్. ఓవరాల్ గా దాంట్లో పుష్ప గాడి సొత్తు అంటే ఏదైతే కష్టపడి వాళ్ళ మనుషులతో కట్ చేయించుకొని ఆ దొంగల్ని తయారు చేసుకున్నాడో దాన్ని వాళ్ళు దోచుకెళ్ళిపోతే అది ఇండియా లెవెల్లో కాదు, సాక్షాత్తు ఆ స్వామివారి కొండ మీద ఉన్నా సరే ఆ దొంగల్ని నేను తీసుకొస్తాను, అది ఇండియా అయినా ఇంటర్నేషనల్ అయినా అని చెప్పి ఆ డైలాగ్ ఏదైతే ఉందో, సో అక్కడే మనకు క్లియర్ గా స్టోరీ అర్థమైపోతుంది. పుష్ప వచ్చేసరికి వస్తానే ఉంటది కానీ నీకు దొరకదు అని చెప్పి పార్ట్ 1 లో ఏదైతే చెప్పాడో దాన్ని ఎలాగోలా దొరకబుచ్చుకొని బన్వర్ సింగ్ షెకావత్ అంటే తను చేస్తాడో లేదా పొలిటీషియన్స్ చేస్తారో తెలియదు కానీ, అంటే ఆ పొలిటీషియన్ గా ఈ మూవీలో జగపతి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో తను చేస్తాడో ఇంకెవరైనా చేస్తారో ఐడియా లేదు కానీ, లేదా గవర్నమెంట్ సపోర్ట్ తో బన్వర్ సింగ్ షెకావత్ తో చేపిస్తారో తెలియదు కానీ, సో పుష్ప గాడి సొత్తుని తీసుకెళ్లిపోతే పుష్ప జపాన్ కు వెళ్లి మరి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. సో అక్కడ ఒక మూమెంట్ ఉందండి, ఏదో పుష్ప ఏదో గెస్చర్ చేస్తుంటాడు. సో దానికి రియాక్ట్ అయిన ఆ జపనీస్ స్వోర్డ్స్ తీయడం అసలు మన తెలుగు సినిమాలో ఏంటండి, అది మామూలు విషయం? అది అబ్బబ్బా, గూస్ బంప్స్ ఒక్కటే తక్కువ అండి. ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. మూవీ లవర్స్ మాలాంటి వాళ్ళు కూడా పండగ చేసుకుని అరిచి గోల పెట్టి ఫస్ట్ టైం చూసినప్పుడు ఏం అర్థం కాదు, అదైతే ఫిక్స్ అయిపోయాను. సో నేనైతే ఒక్కసారి బుక్ చేసుకున్నాను. నాకు టికెట్ దొరికితే చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా టికెట్లు గట్టిగా ఫిల్ అయిపోతాయి. ట్రైలర్ అలా ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గైస్. అండ్ ఇక డీటెయిలింగ్స్ వస్తాయండి, మామూలుగా కాదు. ఈ రోజు నిద్రపోయేదిలే. ఖచ్చితంగా ఎంత పాసిబుల్ అయితే అన్ని డీటెయిల్స్ ఈ రోజే ఖచ్చితంగా పెడతాను. అండ్ నెక్స్ట్ రేపు కూడా ఖచ్చితంగా వస్తానే ఉంటాయి. ఇంకా ఎన్ని డీటెయిల్స్ దొరుకుతాయో నాకు ఐడియా లేదు. చాలా స్టఫ్, చాలా ఫాస్ట్ కట్స్ ఉన్నాయి. అండ్ ఆ బీజిఎం ఉంది, మామూలుగా లేదు. అది ఎవరు చేశారో నాకు ఐడియా లేదు కానీ తర్వాత ఎక్స్ లో ఎలాగో తెలిసిపోతుంది అది ఎవరు చేశారనేది. సో నేను ఇంతవరకు చూడలేదు. సో జస్ట్ ఆ ట్రైలర్ చూసి ఆ గూస్ బంప్స్ మోడ్ లోనే నేను వీడియోని స్క్రిప్ట్ రాయకుండా ఓన్ గా చెప్తున్నాను. సో నా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడలేరు కాబట్టి మీకు అర్థం కావట్లేదు కానీ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ. మన ఇండియన్ స్టాండర్డ్స్, మన ఇండియన్ సినిమా, మన తెలుగు సినిమా ఈ లెవెల్లో ఉంది అని. అండ్ సినిమా చూసిన తర్వాత మామూలుగా ఉండదు. దాంట్లో ఒక డైలాగ్ కూడా ఉంది, తెలంగాణలో బాగా ఫేమస్. రప్ప అంటే ఫాస్ట్ గా అన్నట్టుగా అర్థం వస్తుంది. సో ఆ డైలాగ్ విన్నప్పుడు నాకు రూట్స్ నుంచి ఆ డైలాగ్స్ ని తీసుకొని మూవీలో యూజ్ చేశారు. అసలు ఏమన్నా డీటెయిలింగ్ గా, ఏమన్నా హోంవర్క్ సుకుమార్ గారు చేసింది అనిపిస్తుంది. సో ట్రైలర్ అయితే చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తానేమో. సో ఈ వీడియో తర్వాత ఖచ్చితంగా డీటెయిలింగ్ వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయమావా. ఇంకా చాలా డీటెయిలింగ్ వీడియోస్ వస్తాయి, చాలా ప్రమోషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి మన పుష్ప మూవీ గురించి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్.